హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బొరుగులు ఉప్మా. కొందరు బొరుగులు ఉప్మా అంటారు, ఉగ్గాని అంటారు. మా సైడ్ అయితే ఉగ్గాని అంటారండి. ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్ రాయలసీమ సైడ్. ఓకేనా, ఈరోజు ఈ టిఫిన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వీటికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. బొరుగులు, పచ్చిమిర్చి, ఒకటి ఆనియన్, టమోటా, పప్పులు, కొందరు పుట్నాలు అంటారు, మేము మా సైడ్ అయితే పప్పులు అంటాము. పప్పులు, కొబ్బరి, రుచికి సరిపడా సాల్ట్, ఆయిల్. ఓకేనా, ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇవన్నీ ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి. చూడండి, తిరుమాతకు కావాల్సినవి ఒకటి ఆనియన్ తీసుకున్నాను కదా, ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా, టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా నేను రోటిలో దంచుకున్నానండి. అలాగే పప్పును మిక్సీలో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా అండి, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. పోపు పెట్టుకోవడానికి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాలి. చూడండి, ఆయిల్ మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేసాను. అలాగే ఇందులో శనగపప్పు, మినపప్పు, కొంచెం అంతా శనక్కాయ విత్తనాలు వేస్తున్నానండి. శనక్కాయ విత్తనాలు వేస్తే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇలా ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. ఈ తర్వాత వేగేలోపు బొరుగుల్ని నానబెట్టుకుందామండి. నీట్గా కడిగి తర్వాత టమోటా ముక్కలు వేసుకుందామండి. చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా టమోటా ముక్కలు. చూడండి, టమోటా ఆయిల్లో మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఈ విధంగా టమోటా కూడా వేయించుకోవాలి. తర్వాత ఇది చెప్పాను కదా, పచ్చిమిర్చి, కొబ్బరి, కొంచెం సాల్ట్ వేసి కచ్చాపచ్చగా దంచుకున్నాను. అది కూడా ఇంట్లోకి వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకున్నాం. రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నామండి ఇందులోకి. ఈ స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అదంతా పచ్చివాసన పోయే వరకు
మంచిగా వేయించుకోవాలి. ఇలా అడుగు అంటుకోకుండా మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే కొబ్బరి వేసాం కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది. చూడండి, తర్వాత మొత్తం మంచిగా వేగిపోయింది. వేగిన తర్వాత ఈ బొరుగుల్ని ముందుగా మంచిగా నీళ్ళలో నానబెట్టి కడుక్కున్నానండి. ఇవి ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చాలా తొందరగా కూడా అవుతుంది. చూడండి, ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పప్పులు మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పొడిని ఇలా పైన చల్లుకొని మంచిగా ఇది కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, మన ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఉగ్గాని వచ్చేసి తినేటప్పుడు కొందరు లెమన్ పిండుకొని ఆనియన్ కలుపుకొని తింటారు. చాలా వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మా రాయలసీమలో అయితే చాలా ఫేమస్ ఇది. ఓకేనా అండి, ఇప్పుడు ఆనియన్ బజ్జీలు వేస్తాను. ఇందులోకి ఎలా వేయాలో చూపిస్తాను. ఓకేనా, చూడండి, ఆనియన్ బజ్జీ కోసం 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో సాల్ట్ వేసుకుందామండి. ఈ స్పూన్తో 1 స్పూన్ సాల్ట్ ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత శనగపిండి వేసుకుంటున్నాను. అంతా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇప్పుడే వేసుకోకూడదండి, అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం అంతా కారం పొడి వేసుకుంటున్నాను. కొంచెం లైట్గా ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఫస్ట్ వాటర్ వేసుకోకుండా అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత వాటర్ వేసుకుంటూ కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. వాటర్ అనేవి ఎక్కువ ఏం పడవు. ముందుగా ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి బజ్జీలు వచ్చే విధంగా. ఓకేనా, ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. చూడండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆనియన్స్ బజ్జీలు అనేది చేసుకుందాం. చూడండి, ఆయిల్ మంచిగా వేడెక్కింది. బజ్జీలు వేసుకుందాం ఇందులో మనము. చూడండి, వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఇవి ఒకటేసారి హైలో పెట్టామంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకోకూడదండి. అలా పెట్టుకున్నప్పుడు వాటికంతా అవే విడిపోయి ఇలా పైకి తేలుతాయి. హైలో పెట్టుకున్నామంటే అడుగు అంటిపోతాయండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇందులోకి మిరపకాయ బజ్జీలు కూడా బాగుంటాయి. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఆనియన్ బజ్జీలు వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా ఇలా కలర్ రావాలి, గోల్డెన్ కలర్. మంచి ఇంకా బ్రౌన్ కలర్ పెడితే అవి మనం తీసిన తర్వాత
మాడిపోయిన కలర్ లాగా వస్తుంది. మనం ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి, వేగిపోయినట్టే. అవి తీసి పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి వేసుకున్నాం. చూడండి, సెకండ్ టైం వేసినా కూడా మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నట్టు తీసి పెట్టుకున్నాము. చూడండి, బజ్జీలు మంచిగా క్రిస్పీగా ఎలా వచ్చాయి, ఇలా అంటూనే సౌండ్ వస్తుంది. ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఆనియన్ బజ్జీలు. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి, మన ఉగ్గాని ఆనియన్ బజ్జీలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.